పిల్లలు న్యూ సిలబస్ కొత్త సిలబస్ అయినటువంటి 9వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని మొదటి పాఠ్యాంశం ధర్మబోధ అనే పాఠంలోని కవి పరిచయాన్ని మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ధర్మబోధ అనే పాఠ్యాంశం కవి పేరు నన్నయ భట్టు. నన్నయ భట్టు 11వ శతాబ్దపు కవి. రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని ఆంధ్రదేశాన్ని పరిపాలించిన తూర్పు చాళుక్యరాజు రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి నన్నయ భట్టు. వేదవ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో మొదటివారు ఈయన. ఆది సభాపర్వాలను, అరణ్య పర్వంలో సగ భాగాన్ని ఆంధ్రీకరించారు. చాముండికా విలాసం, ఇంద్ర విజయం అనే కావ్యాలను, ఆంధ్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథాన్ని నన్నయ్య రాశారని ప్రతీతి. ఆదికవి, వాగను శాసనుడు అనే బిరుదులు ఈయనకు లభించాయి. అక్షర రమ్యత, ప్రసన్న కథ కలితార్థయుక్తి, నానా రుచితార్థ సూక్తి, నిధిత్వం నన్నయ్య కవిత్రయంలోని ప్రధాన లక్షణాలు. అనువాద పద్ధతిలో, శైలిలో తరువాతి కవులకు మార్గదర్శి ఈయన. నారాయణ భట్టు, పావులూరి మల్లన, వేములవాడ భీమకవి, మల్లియ రేచన, అధర్వణుడు మొదలైన వారు నన్నయ్య సమకాలికులు. ప్రస్తుత పాఠ్యభాగం నన్నయ భట్టు రచించిన శ్రీ మదాంధ్ర మహాభారతంలోని ఆదిపర్వం చతుర్థాశ్వాసంలోనిది. అంటే ఈ ధర్మబోధ అనే పాఠ్యాంశం ఎక్కడి నుంచి స్వీకరించబడింది? శ్రీ మదాంధ్ర మహాభారతంలోని ఆదిపర్వం చతుర్థాశ్వాసంలో నుంచి స్వీకరించబడింది అన్నమాట. ఓకే పిల్లలు, నెక్స్ట్ వీడియోలో తర్వాత పాఠంలోని కవి పరిచయం నేర్చుకుందాము. అన్ని పాఠాలను వివరంగా నేను వీడియోస్ రూపంలో షేర్ చేస్తున్నాను. అలాగే ప్రశ్నలు, సమాధానాలు, వ్యాకరణాంశాలు, భాషాంశాలు అన్నీ మన వీడియోస్లో మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.